లెట్ us ఇమాజిన్ ఒక ఖాళీ చైర్ని మీరు ఈజీగా లాగేయగలుగుతారు. అదే ఆ ఖాళీ ఆ చైర్లోనే ఒక సన్నగా ఉన్నటువంటి వ్యక్తిని అందులో కూర్చోబెట్టారనుకోండి. సన్నగా ఉన్నారు, అర్థమవుతుందా? సన్నగా ఉన్న వ్యక్తిని ఆ చైర్లో కూర్చోబెట్టారు అంటే ఖాళీ చైర్ని ఈజీగా లాగేశారు, అంటే తక్కువ ఫోర్స్తోనే మీరు లాగేశారు. మరి సన్నగా ఉన్నటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి మీరు అదే ఫోర్స్తో మీరు లాగగలుగుతారా? అంటే నేనేమంటున్నానంటే వెయిట్ తక్కువగా ఉన్నప్పుడు ఫోర్సు ఎక్కువ అప్లై చేశారు, అంతే కదండి. అదేవిధంగా వెయిట్ పెరిగింది అంటే తక్కువ వెయిట్ ఉన్నప్పుడు తక్కువ ఫోర్సు అప్లై చేశాము. మరి వెయిట్ అంటే చైర్లో సన్నపాటి వ్యక్తి మనం కూర్చోబెట్టాం కదా, మరి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తేనే అతన్ని మనం లాగగలిగాము. సో ఇదే ఫినామినన్ ఉపయోగించుకుని ఇప్పుడు ఫోర్సు ఎక్కువ అయితే ఫోర్సు డబల్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది? ఫోర్సు పెరిగితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుందమ్మా? ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా సార్ డబల్ అవుతుంది. ఇదే విధంగా మీరు ఆన్సర్ చేస్తే మార్క్స్ గోవింద. సో దీనికి అసలు డెఫినేషన్ ఏంటయ్యా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి మనకు తెలుసు ఫార్ములా ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్, అంతేనండి. ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్ కదా. ఇక్కడ ప్రతి స్టూడెంటు ఆలోచించేదండి. సో మనకి ఏమడుగుతారంటే క్వశ్చన్లో ఫోర్సు డబల్ అయ్యింది అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది అని అడుగుతారు. సో ఫోర్సు డబల్ అయింది కదా, మరి నార్మల్ రియాక్షన్ ఏం చేస్తుంది? అది ఖాళీగా ఉంటుందా? నార్మల్ రియాక్షన్ కూడా డబల్ అవుతుంది. ఏం చేస్తానంటే మనం అప్లై చేసేటువంటి ఫోర్సు ఎంతైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ నార్మల్ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంటుంది. సో ఉదాహరణకి ఇది మనము ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ రెస్ట్లో ఉంటే ఇది వెయిట్ డబ్ల్యూజీ అనేది కిందకి యాక్ట్ చేస్తుంటే M=WG కిందకి యాక్ట్ చేస్తుంటే నార్మల్ రియాక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో దీన్నే నార్మల్ రియాక్షన్గా చెప్తారు, నార్మల్ రియాక్షన్ ఎన్గా చెప్తారు. అంటే ఇప్పుడు మాస్ అనేది పెరిగితే, వెయిట్ అనేది పెరిగితే ఇది కూడా అల్టిమేట్లీ పెరుగుతుంది. సో ఇది ఫోర్సు డబల్ అయింది, నార్మల్ రియాక్షన్ కూడా డబల్ అవుతుంది. సో μ ఫోర్సు డబల్, సో నార్మల్ రియాక్షన్ కూడా డబల్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంతకుముందు ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, డబల్ అవ్వదు. మరి మాస్టరు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దేని మీద ఆధారపడుతుంది? ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ నేచర్ ఆఫ్ ది సర్ఫేస్, నేచర్ ఆఫ్ ది సర్ఫేస్ మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇంకా వేరే ఏ ఇతర వాటి మీద, వెయిట్ మీద కానీ ఈ ఫోర్స్ మీద కానీ ఆధారపడదు. థ్యాంక్ యూ.